RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम। పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు। ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గరిడేపల్లి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో తమ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుండి వికలాంగుల పెన్షన్ 6,000కు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికుల బీడీ కార్మికుల పెన్షన్లు 4,000కు పెంచుతామని అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల మీద చెప్పి పెన్షన్దారుల ఓట్లను కొల్లగొట్టి 16 నెలల నుండి ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ నేటికి ఎన్నికల సమయంలో పెన్షన్దారులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచేందుకు కృషి చేయకుండా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, సంఘం గరిడేపల్లి మండల మహిళా అధ్యక్షురాలు నాగమణి, జిల్లా మాజీ అధ్యక్షుడు గుర్రా గోపి యాదవ్, చారి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు। ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం। ఎందుకంటే వికలాంగురాలై ఉండి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కేవలం పింఛన్ తప్పితే ఎలాంటి సహకారం అందక మరి ఆ వికలాంగురాలు ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి ఈ పాప వేదనను, ఈ పాప బాధను చూసి గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి గారు వెంటనే స్పందించి ఈ పాపకి బండి మంజూరు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు అనేక సమస్యలతో మా వికలాంగులు అల్లాడిపోతున్నారు। గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 6,000 రూపాయల పెన్షన్ ను తక్షణమే 6,000 రూపాయలు ఇవ్వాలి। అదేవిధంగా ఆర్టీసీలో కూడా మా వికలాంగులు బస్సు ఎక్కాలని అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది। ఇలా ఆర్టీసీలో ఉచిత ఏదైతే ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి కూడా మా వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చొనియకుండా, వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు। కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాలి। రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా బాధ్యత తీసుకుని వికలాంగుల సీట్లు వికలాంగులకే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి। దాంతో పాటు రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు లేక వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి। నిన్న మొన్న తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు లేఖ రాసిండు, తెలంగాణ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి తమిళనాడు పీసీసీ అధ్యక్షుడే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు। కాబట్టి ఆ లేఖ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం। మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మా వికలాంగుల ఉద్యమానికి సిద్దమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।